హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. బయట వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా చల్లగా ఉంది. సో మార్నింగ్ అయితే పాలు కూడా వచ్చేసాయి. ఇక్కడైతే నేను పాలు వేడి చేస్తున్నాను అనమాట. సో మాకు ఇక్కడ ప్యూర్గా బర్రెపాలు దొరుకుతాయి, చాలా చిక్కగా ఉంటాయి అన్నమాట. అస్సలు వాటర్ కొన్ని కూడా కలపకుండా పోస్తారు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇదైతే నాకు ఇక్కడ ప్రియాంశి అయితే ఇంకా నిద్ర లేవలేదన్నమాట. ఈలోపు నేను స్టవ్ పైన పాలు పెట్టేసి బాల్కనీ క్లీన్ చేసి వచ్చేసాను. ఈలోపు ప్రియాంశి నిద్ర లేచింది. సో నెక్స్ట్ అయితే ప్రియాంశికి తినడానికి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నాను నేను. అంజీర్ అండ్ అలాగే డేట్స్ అయితే చాలా బాగా తింటుంది ప్రియాంశి. ఇక్కడ చూడండి, ప్రియాంశి చేతికి ఇవ్వగానే అంజీర్ తీసుకొని వెళ్ళి కూర్చొని మంచిగా తింటూ రిమోట్తో ఆడుకుంటుంది, టీవీ రిమోట్తో. ఇటు చూడండి, ప్రియాంశి ఇక్కడ పడుకొని ఎంత క్యూట్గా తింటూ ఉందో అసలైతే. నెక్స్ట్ అయితే నేను రాత్రి పడుకునే ముందే ఇట్లా బుడ్డ శనగలు, తెల్ల బొబ్బర్లు అండ్ అలాగే తెల్ల శనగలు వీటన్నిటిని కలిపి ఒక్కొక్క కప్పు చొప్పున ఇట్లా రాత్రి పడుకునే ముందు నానబెట్టేసుకున్నాను. సో మార్నింగ్కి మంచిగా నానిపోయాయి అన్నమాట. సో వాటిని ఫ్రెష్గా కడిగేసుకొని ఇట్లా కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే కుక్కర్లోకి మొత్తం తీసుకున్న తర్వాత ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే ఇవన్నీ మునిగేంత వరకు ఇట్లా ఫ్రెష్ వాటర్ అయితే పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు కుక్కర్ అయితే క్లోజ్ చేసేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి వీటిని. 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము. అసలు చూడండి ఎంత బాగా ఉడికాయో. అసలు అయితే ఇట్లా చేతితో ఇట్లా మెదపగానే మెత్తగా అయిపోవాలన్నమాట. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అట్లా ఉండాలన్నమాట. ఇట్లా ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే తాలింపు పెట్టేసుకుందాం వాటిని. అవి సైడ్కి పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడైతే 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు అయితే కొద్దిగా ఒకసారి దంచి వేసుకోవాలన్నమాట, కచ్చాపచ్చగా. అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని మంచిగా చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. ఇట్లా ఆనియన్స్ని ఆయిల్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు అయితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. సో పసుపు యాడ్ చేసుకొని వాటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే కొద్దిగా కారం వేసుకుంటున్నాను నేను. కారం అయితే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ అయితే నేను కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చిటికెడు అంటే చిటికెడే వేసుకోవాలి. సో టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇంతకుముందు మనం ఉడికించి పెట్టేసుకున్న శనగలు, బొబ్బర్లు వీటన్నిటిని వాటర్ వంపేసి నేనైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ అయితే వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ అలాగే లాస్ట్లో అయితే ఫైనల్గా కొద్దిగా నిమ్మరసం పిండండి. అంతే అండి, అయిపోతుంది. నెక్స్ట్ అయితే మూత క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేనైతే తినడం కోసం ఇక్కడ. సో కొన్ని అయితే ఇంతకుముందు ప్రిపేర్ పెట్టుకున్న శనగలు ఇవన్నీ అయితే వేసుకొని నెక్స్ట్ అయితే కీరా, క్యారెట్ పెట్టేసుకున్నాను ప్లేట్లో. సో నా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఇదే ఈరోజు అయితే. సో వెయిట్ లాస్కి అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట ఇది.
అంతే అండి, రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందనేది. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగున్నాయి. సాల్ట్ అండ్ అలాగే కారం కూడా చాలా బాగా సెట్ అయింది, ఎక్కువగా స్పైసీగా లేకుండా. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్రియాంశి చూడండి ఎట్లా ఆడుకుంటుందో. టీవీలో సాంగ్స్ చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది తన చైర్ మీద కూర్చొని ప్రియాంశి అయితే ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11:30 అవుతుంది. చూడండి ఇప్పుడిప్పుడే ఎండ వస్తుందన్నమాట. మార్నింగ్ అయితే అస్సలు కొద్దిగా కూడా ఎండ కనిపించలేదు. ఇప్పుడిప్పుడే ఎండ రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు బయట వ్యూ అయితే. నెక్స్ట్ అయితే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ లంచ్లోకి అయితే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసిన తర్వాత ప్రియాంశికి ఇక్కడ తినడానికి ఆలు భుజియా అయితే తను ఆడుకునే ప్లేట్స్ ఉంటాయి కదా, సో వాటిలో వేసి ఇస్తున్నాను అనమాట. ఇందులో బాగా తింటుంది ప్రియాంశి. చూడండి ఎంత బాగా కూర్చొని క్యూట్గా తింటుందో కదా ఇక్కడ ప్రియాంశి అయితే. A few moments later. ఇక్కడ చూడండి ఇల్లంతా ఎట్లా మొత్తం పాడేసిందో ఆలు భుజియా మొత్తం. ప్రియాంశి అయితే కొంచెం తిన్నది అంతే, మిగతాదంతా ఇంట్లో మొత్తం పారేసింది. సో నెక్స్ట్ అయితే నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. One eternity later. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇక్కడైతే నేను ప్రియాంశికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో పాలలో అయితే ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలలో అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ అయితే వేసుకున్నాను నేను. సో ఇవి ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మంచిగా ఉడికే వరకు. చూడండి ఇక్కడ ఓట్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి. నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈ బెల్లం పౌడర్ని మంచిగా మిక్స్ అయ్యేలాగా ఓట్స్లో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చూడండి చల్లారిన తర్వాత ఎట్లా థిక్గా అయిపోయిందో, ఇట్లా ఉంటే సరిపోతుంది. సో చల్లారిన తర్వాత ఇక్కడైతే ప్రియాంశికి తినిపిస్తున్నాను.
ప్రియాంశి అయితే ఇట్లా పాలల్లో ఓట్స్ వేసి ఉడికించేసి బెల్లం వేసి తినిపిస్తే చాలా బాగా తింటుంది. చిన్నపిల్లలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే చాలా క్రీమీగా యమ్మీగా ఉంటుంది ఇది. సో ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. షుగర్ అవాయిడ్ చేయండి చిన్నపిల్లలకు చాలా వరకు అయితే. సో నేను అందుకోసమే దాని ప్లేస్లో బెల్లం యాడ్ చేశాను. ప్రియాంశి అయితే మొత్తం ఓట్స్ మొత్తం కంప్లీట్ చేసేసింది. సో అంతే అండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. అంతవరకు చలో బాయ్ గాయ్స్.